అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం నేను హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నాను. ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు ఏ విధంగా అలలు ఎగిసిపడుతున్నాయో. దాదాపు హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి 9 గేట్లు ఎత్తారు. 9 గేట్లు ఎత్తడంతో మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఒక నదిని తలపించే విధంగా ఏ విధంగా అలలు ఎగిసిపడుతుందో. చాలా ప్రమాదకర స్థాయిలో ప్రస్తుతం వరద ప్రవాహం అనేది కొనసాగుతుంది. ఈ వరద అనేది వెళ్లి మూసీలో కలుస్తుంది. దీంతో ఒక్కసారిగా అటు మూసీ నదికి సంబంధించినటువంటి వరద ప్రవాహం అనేది పెరిగింది. ఒకవైపు ఇక్కడ ఏదైతే హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్, అదే విధంగా గండిపేట, ఈ మూడింటి నుంచి కూడా భారీగా వరద నీరు అనేది ఇటు మూసీ నదిలో కలవటంతో పెద్ద ఎత్తున అక్కడ వరద ఉధృతి అనేది పెరిగింది. అటు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దాదాపు 20,000 క్యూసెక్ల వాటర్ అనేవి దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్ మొత్తం కూడా ప్రస్తుతం దిగువకు విడుదల చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఏ విధంగా వరద ప్రవాహం ఉన్నదాన్ని. దీనికి దగ్గర పట్ల కూడా ఎవరిని కూడా రానివ్వటం లేదు. ఎందుకంటే చాలా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ఎవరిని కూడా ఇటు చూడడానికి చాలా మంది వస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వారినందరూ కూడా పంపుతున్నారు. కొంచెం అటు ఇటు అయినా కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది మొత్తం. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంతటి స్థాయిలో ప్రవహిస్తుంది. గతంలో ఎప్పుడు ఎత్తినా 3-5 గేట్ల వరకు మాత్రమే ఎత్తారు, కానీ నిన్న 11 గేట్లకు 11 గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తారు. ఈ రోజు 9 గేట్లు ఎత్తారు. 9 గేట్లు అనేది 5 అడుగుల మేర ఎత్తి దిగువకు అనేది వాటర్ విడుదల చేస్తున్నారు. విడుదల చేస్తున్నటువంటి వాటర్ ప్రవాహం అనేది మనం విజువల్స్ లో చూస్తున్నాం. దాదాపు వరద ప్రవాహం అనేది ఎంత వేగంగా వస్తుందో. ఒకవైపు ఈ నీరంతా కూడా పోయి మూసీ నదిలో కలుస్తుంది. ఇంకోవైపు ఉస్మాన్ సాగర్ దగ్గర కూడా ఇదే విధంగా పరిస్థితి ఉన్నది. భారీగా దాదాపు వారం రోజుల నుంచి కూడా నగర వ్యాప్తంగా కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. 20 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదవడంతో ఎక్కువగా వరద నీరు అనేది వస్తున్నది. వరద నీరు రావడంతో ఆ ఎక్కువ నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి జంట జలాశయాలకు భారీగా వరద నీరు అనేది చేరుకుంది. దీంతో అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ గేట్లు అనేవి ఏవైతే దాదాపు 11 గేట్లు ఉన్నాయి ఇక్కడ హిమాయత్ సాగర్ కి. 11 గేట్ల ప్రస్తుతం 9 గేట్లు ఎత్తారు. 9 గేట్లు ఎత్తి దిగువకు ఏదైతే 5 అడుగుల గేట్లు అనేది 5 అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. విడుదల చేయడంతో ఆ విజువల్స్ లో మనము ఆ అలలు ఏ విధంగా ఎగిసిపడుతున్నాయో. జనరల్ గా ఇది మనకు నది దగ్గర ఇంత స్థాయిలో ఇంత వేగంగా అలలు కనిపిస్తుంది, కానీ ఇక్కడ జంట జలాశయాల్లోనే ఈ విధంగా పరిస్థితి ఉందంటే నగర వ్యాప్తంగా కూడా దీని ఇంపాక్ట్ అనేది కొనసాగుతుంది. ఒకవైపు అటు ముషరాంబాగ్ బ్రిడ్జ్ కావచ్చు, చాదర్ఘట్ బ్రిడ్జ్ కావచ్చు, పూర్తి స్థాయిలో క్లోజ్ చేశారు. కేవలం ఇక్కడ నుండి వస్తున్నటువంటి వాటర్ వల్లనే మూసీ నది వేగంగా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ ప్రస్తుతం హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఫ్లడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు ఎప్పటికప్పటికి అప్రమత్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ప్రస్తుతం సూచనలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్ దిగువకు దాదాపు 20,000 క్యూసెక్ల వాటర్ అనేవి దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం మీద జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఏ క్షణమైనా వారు తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికీ అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఒకవైపు ఇంజనీరింగ్ విభాగం కావచ్చు, జలమండలి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ప్రతి క్షణం కూడా సమీక్షిస్తున్నారు. మొత్తం ఒకవైపు ఫుల్ ట్యాంక్ లెవెల్ రీచ్ అయ్యి ప్రస్తుతం ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరుకోవడంతో నిన్న నుంచి వాటర్ అనేది విడుదల చేస్తున్నారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ కి రీచ్ అవడంతో ఎప్పుడైనా ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరుకోగానే వాటర్ మొత్తం కూడా దిగువకు విడుదల చేశారు. నిన్న అదే విధంగా దాదాపు 11 గేట్లు ఎత్తారు. 11 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఈ రోజు 9 గేట్లు ఎత్తారు. 9 గేట్లు ఎత్తి దిగువకు వాటర్ ని విడుదల చేస్తున్నారు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. గతంలో మనకు 2020లో వచ్చినటువంటి వరదలు మరోసారి వచ్చే అవకాశం, మరోసారి ముప్పులతో ఈసారి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇట్లా హైడ్రా అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. వాటర్ ఫ్లోటింగ్ కావచ్చు, ఇక్కడ పరిసర ప్రాంతాలకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూడడానికి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ని కావచ్చు, వీటిని చూడడానికి చాలా వరకు కూడా తరలి వస్తున్నారు. కానీ అధికారులు మాత్రం అనుమతించడం లేదు. చాలా రెస్ట్రిక్టెడ్ ఏరియాగా ప్రస్తుతం ఇక్కడ హిమాయత్ సాగర్ దగ్గర కొనసాగుతుంది. ఫ్లడ్ అలర్ట్ ఎప్పటికప్పుడు ఇక్కడ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అప్రమత్తం చేసి జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఏదైతే హిమాయత్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి నివాసాలకు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ క్షణమైనా వాళ్ళు మూవ్ అవడానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళకి ఆల్టర్నేట్ గా ఇప్పటికే పునరావాస
జలజ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఇంకోవైపు ఇక్కడ ఉన్నటువంటి నీరు మొత్తం కూడా అటు మూసీ నదిలో కలవటంతో మూసీ నదికి సంబంధించిన ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. అక్కడ పెరగడంతో దాని ఉధృతి పెరిగింది. దీంతో ముషిరాబాద్ బ్రిడ్జ్ కావచ్చు, చాదర్ ఘాట్ కావచ్చు, మొత్తం కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయింది. ఖచ్చితంగా రానున్నటువంటి 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉండటంతో అందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఒకవైపు అటు జలమండలి అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా సూచనలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద హిమాయత్ సాగర్ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ దగ్గర ప్రస్తుతం అయితే ఫ్లడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఎవరిని కూడా అనుమతించకుండా ప్రస్తుతం అధికారులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారు. ఇంకా ఈ రోజు రేపు 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయి. ఇంకా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో ఇంకా మరో కాసేపట్లో ఇంకా కూడా గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం 9 గేట్లు ఎత్తారు. 9 గేట్లు ఎత్తి దిగువకు ప్రస్తుతం వాటర్ని విడుదల చేసిన దాదాపు 20,000 క్యూసెక్ల వాటర్ ని ప్రస్తుతం దిగువకు విడుదల చేసిన పరిస్థితి మనకు ఓవరాల్ గా కనిపిస్తుంది. కనిపిస్తుంది. విజయతో కలిసి శిల్ప హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.